బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రొద్దుటూరు ఫైనాన్షియర్ వేణుగోపాల్ రెడ్డిని చంపేశారు దుండగులు. 2 రోజుల క్రితం వేణుగోపాల్ రెడ్డి కిడ్నాప్ కాబట్టాడు. అయితే చాపాడు సమీపంలోని కుందు నదిలో మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం కంట్లో కారం కొట్టి కిడ్నాప్ చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనంతరం హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మనం శర్మ అందుబాటులో ఉన్నారు. శర్మ, అసలు ఏం జరిగింది? వేణుగోపాల్ రెడ్డిని కిడ్నాప్ చేసి చంపేంత కోపం, పగ ఎవరికి ఉన్నాయి? ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఎవరు చేశారంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? మౌనిష 2 రోజుల క్రితం అంటే గత శుక్రవారం రోజున ఈ వేణుగోపాల్ రెడ్డి రాత్రి 8 గంటల ప్రాంతంలో కిడ్నాప్ గురి కావడం జరిగింది. మామూలుగా ప్రతిరోజు ఈ ఫైనాన్స్ వ్యాపారం చేసే వేణుగోపాల్ రెడ్డి కలెక్షన్ కానీ ఇతర వ్యవహారాల సంబంధం ఇంటికి బయటికి వెళ్ళిన వ్యక్తి 8 ప్రాంతాలు తిరిగి వస్తారు. గత 8 అయినప్పటికీ కూడా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించి చూశారు. ఈ ఇల్లు ఎవరైతే హత్యకు గురయ్యాడో, తర్వాత ఇప్పుడు మృతదేహం లభ్యమైన వేణుగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి ప్రొద్దుటూరు పట్టణ శివారులోని బొల్లవరం ప్రాంతంలో మున్సిపల్ లేఅవుట్ లో ఉన్నటువంటి లేఅవుట్ ఏంటంటే ఈయన ఒక్క ఇల్లు ఒక నివాసం ఉంది ఆ లేఅవుట్ మొత్తము. తర్వాత శివారు ప్రాంతం కావడానికి కాపు కాసి ఎవరైతే ప్రత్యర్థున్నారో నిందితులుగా భావిస్తున్న వ్యక్తులు అతను కాపు కాసి బైక్ మీద వచ్చిన బైక్ అటకాయించి కళ్ళలో కారం కొట్టి అక్కడి నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే కుటుంబ సభ్యులు ఆలస్యంగా ఇంకా రాలేదని ఎదురు చూసినప్పుడు ఆ ఇంటికి కొన్ని మీటర్ల దూరంలోనే అతని బైక్ కింద పడిపోయి ఉండడం గమనించారు. తర్వాత చెప్పులు అక్కడే ఉండడం గమనించారు. కిడ్నాప్ గురైనట్టు అనుమానంతో వెంటనే రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసినప్పటికీ వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. తర్వాత సంబంధించిన ఫోన్ కాల్స్ తర్వాత అన్ని చెక్ చేసిన తర్వాత ఆ శివారు ప్రాంతంలో వెళ్లే వాహనాలు, తర్వాత ఇంటి సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను అన్నింటినీ పరిశీలించినటువంటి పోలీసులు తర్వాత వేణుగోపాల్ రెడ్డి ఎప్పుడైతే తన సెల్ టవర్ సిగ్నల్ చివరిగా ఎక్కడ చూపించాయో అంటే ప్రొద్దుటూరు మండల పరిధిలో ఉన్నటువంటి కామలూరు వెళ్లే గ్రామంలో కుందు నది విస్తృతంగా ప్రవహిస్తుంది. కుందు నది సమీపంలో మాత్రమే చివరిగా అక్కడ సిగ్నల్ కనిపించింది. ఈ వెంటనే పోలీసులు అలర్ట్ అయిన తర్వాత పరిసర ప్రాంతాల్లో ఫైర్ సిబ్బందిని రంగంలోకి దింపి కుందు నదిలో పడిపోయాడేమో, తన కుందున పడిపోయి ఎక్కడ దొరుకుతారేమో అని చెప్పి ఉద్దేశంతో వెతుకాట ప్రారంభించింది. చాలాసేపు వెతికారు, కానీ నిన్నంతా గాలించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. అయితే ఇవాళ మధ్యాహ్నం అంటే ఫైర్ సిబ్బంది ఆ కుందు నది వెంబడి ఆ ప్రవాహం వెంబడి వెతుకుతూ ఉన్నారు. కామనూరు సమీపంలోని కుందు నదిలో పడిపోయినటువంటి వేణుగోపాల్ రెడ్డి మృతదేహం చాపాడు మండలం సమీపంలో కుందు నదిలో లభ్యమైంది. తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని అందించారు. అయితే ముఖం మీద గాయాలు, చేతి మీద గాయాలు, తర్వాత శరీరం మీద కొన్ని రక్త గాయాలు ఉన్నాయి. తర్వాత ఆ మృతదేహం మీద షర్టు మీద కూడా రక్త గాయాలు ఉండడంతో అతన్ని హత్య చేసి తర్వాత కుందు నదిలో పడివేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో తన కోట్ల రూపాయలు ఏదైతే ఫైనాన్షియర్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడో కోట్ల రూపాయల డబ్బులు చాలా ప్రజలకు ఇచ్చాడు. తర్వాత దాన్ని వసూలు చేసే కార్యక్రమంలో అప్పు తీసుకున్న వాళ్ళు చెల్లించకపోవడంతో దాన్ని కోర్టుకు వెళ్ళడం జరిగింది. కొన్ని కేసులు ఒక సోమవారం కానీ మంగళవారం కానీ కోర్టుకి చివరికి వచ్చేటువంటి దశలో హత్య గురి కావడం రేపుతోంది మామిష. అయితే శర్మ, ఇక్కడ అసలు ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేకపోతే ఎవరైనా పెట్టి మధ్యలో మాట్లాడించాలి. కానీ చంపేసేంత వరకు ఎందుకు వెళ్ళిపోయారు? అంత పగ, అంత ద్వేషం ఎలా వచ్చేసింది అసలు వాళ్ళకి? అంటే తీసుకున్న అప్పు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావాలనే తర్వాత వేణుగోపాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత చాలా కొన్నిసార్లు ఘర్షణ పడ్డారు అని కుటుంబ సభ్యులు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ఎవరైతే ఈ చనిపోయినటువంటి వేణుగోపాల్ రెడ్డి సతీమణి ఎవరైతే ఉన్నారో ప్రమీల, ఆమె కూడా నిన్నటి రోజున పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో ఒక వెంకట సుబ్బారెడ్డి వ్యక్తి, తర్వాత లక్ష్మిరెడ్డి, సన్నపరెడ్డి, ప్రతాప్ రెడ్డి, మరికొంతమంది వ్యక్తులు తన వ్యక్తులతో తన భర్తకు వివాదం ఉంది, వాళ్లే ఈ పని చేస్తుంటారన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. అయితే చాలా మందికి వేణుగోపాల్ రెడ్డి అప్పులు ఇస్తున్నారు కాబట్టి ఈ అప్పుల నేపథ్యంలో వాళ్ళే ఈ ఘాతుగానే పాల్పడిన అనుమానాలు వ్యక్తమవుతే పోలీసులు ఇంకా విచారణ కొనసాగుతుంది. అయితే డెడ్ బాడీ మీద ఉన్నటువంటి గాయాలు హత్య చేసిన వాళ్ళు గాయాలు చేశారా లేకుంటే కుంగు నదిలో పడిపోయిన తర్వాత జరిగాయినటువంటి పరిశీలించాల్సి ఉంది మానుష. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది అసలు? పోలీసులు అయితే కిడ్నాప్ గురైనటువంటి ఏదైతే ఫిర్యాదు చేస్తారో ఫిర్యాదు చేసినప్పటి నుంచి కూడా సీసీ ఫుటేజ్ పరిశీలించారు. తర్వాత కిడ్నాప్ గురైన రోజు ఒక కారు ఆ ప్రాంతం నుంచి వెళ్లి తిరిగి రాకుండా పోవడం జరిగింది. ఆ అనుమానంతో వెతికారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ముద్దాయిని వెతకడంలో ప్రధాన కీలక పాత్ర వహించింది సెల్ ఫోన్ సిగ్నల్స్. తర్వాత ఈ ఏదైతే ఫిర్యాదు ఈ ఫిర్యాదు సంబంధించిన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లో ఎవరైతే వేణుగోపాల్ రెడ్డి మీద ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారంటే అనుమానం వచ్చిన హైదరాబాద్ లో వెళ్లి విచారించి కొంతమంది అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది మామిష. అసలు ఎలా కనుక్కున్నారు పోలీసులు? ఈ ఫోన్ సిగ్నల్ ద్వారా కనిపెట్టారు అని చెప్తూ ఉన్నారు. సో అసలు ఎలా కనుక్కున్నారు? ఎలా జరిగింది ఇదంతా?
అంటే శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి వేణుగోపాల్ రెడ్డి, అంటే ఇంటికి రాకుండా పోయినటువంటి వేణుగోపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు ఫస్ట్ అతను కాల్ రిజిస్టర్ చేశారు. కాల్ సిగ్నల్ లాస్ట్ చివరిగా ఎక్కడ ఉందని పరిశీలించారు. అయితే ఇప్పుడు ఘటన అంటే ఇంటి దగ్గర నుంచి ఏదైతే కుందు నదిలో పడివేశారో, కామనూరు సమీపంలో కుందు నదిని దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ 6 కిలోమీటర్ల పరిధి వరకు సెల్ సిగ్నల్ చూపించింది, తర్వాత కనిపించలేదు. అక్కడ ఏమైనా సెల్లు పడేసి అతను తీసుకెళ్లారా అనేట అనుమానం ఉంది. రెండోది వచ్చేసి ఎవరైతే కిడ్నాప్ చేశారో, తర్వాత తన భర్త మీద ఈ రకమైన చర్యలు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేసి వాళ్ళంతా హైదరాబాద్ లో ఉంటారు. కాబట్టి నేరుగా హైదరాబాద్ కు ఒక ప్రత్యేక బృందాలు, ఒక 2-3 బృందాలు పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. ఆ బృందాలు హైదరాబాద్ లో ఉంటున్నాయి. తర్వాత మనకు ఉన్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వేణుగోపాల్ రెడ్డిని హత్య చేసిన వాళ్ళే పోలీసులు చిక్కడంతో వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ గాలింపు చర్యలు చేపట్టిన కూడా తెలుస్తుంది మనకు. రైట్, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా, పట్టుకున్నారా? ప్రాథమికంగా మనకుండే సమాచారం ప్రకారం ఒక 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని తెలుస్తుంది. అయితే ఇంకా పోలీసులు ఎక్కడ రూఢీ చేయడం లేదు. ఎందుకంటే కేసు హత్య చేసి పడవేశారా లేదంటే ఇంకో రకంగా హతమార్చి వేశారా అనేటువంటిది ఇంకా రూఢీ కాలేదు. బాడీ నీటిలో ఉండడం వల్ల 2 రోజుల పాటు నీటిలో అట్లే ఉండడం వల్ల ప్రవాహంలో కొట్టుకుపోయి చాలా దూరం ప్రయాణించడం వల్ల చాలా గాయాలయ్యాయి. అవి ప్రవాహంలో కొట్టుకోవడం అయిన గాయాలా లేకుంటే వాంటెడ్లీ చేసినటువంటి స్టాంపింగ్ అనేటువంటి తేల్చాల్సి ఉంది మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శర్మ. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, అయితే నదిలో గాలించి మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు ప్రస్తుతం కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం జరుగుతున్నాయి. బట్ దీనికి సంబంధించి నిందితులను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. ఈ హత్యకైతే ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు కారణమని చెప్పి పోలీసులు కూడా అనుమానిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓపెన్ చేసినాడు ఎవరైనా పట్టుకున్నాడు తీసుకోవాలి. సపోర్ట్ చేస్తారు ఎవరైనా లోపల